ఈ మధ్య కాలంలో అమ్మాయిలు ఫేస్ చేస్తున్న మోస్ట్ కామన్ ప్రాబ్లం ఏదైనా ఉంది అంటే పీసీఓఎస్. ఇర్రెగ్యులర్ పీరియడ్స్ అవ్వచ్చు, యాక్నీ అవ్వచ్చు, వెయిట్ గెయిన్ అవ్వచ్చు, హెయిర్ ఫాల్ అవ్వచ్చు. బట్ ఫ్యాక్ట్ ఏంటి అంటే ఇది డిసీజ్ కాదు, ఇది ఒక లైఫ్ స్టైల్ కండిషన్ అనమాట. అండ్ మోస్ట్ కేసెస్లో దీన్ని మనం కంట్రోల్ చేయొచ్చు, కొన్ని కేసెస్లో రివర్స్ కూడా చేయొచ్చు. ఈ వీడియోలో దీనికి సంబంధించిన ప్రతి డీటెయిల్ మీకు ఈజీగా అర్థమయ్యేలా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. లాస్ట్ వరకు మిస్ అవ్వకుండా చూడండి. వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. నా పేరు నాగార్జున, నేను టీమ్ బాడీ స్కల్ప్టర్స్ ఫౌండర్ని. ఈ టీమ్ బాడీ స్కల్ప్టర్స్ కంపెనీలో మేము క్లయింట్స్కి ఆన్లైన్లో ట్రైనింగ్ ప్రొవైడ్ చేస్తూ ట్రాన్స్ఫార్మ్ అవ్వడానికి హెల్ప్ చేస్తాం. గత 6 yearsలో మేము 9,000 క్లయింట్స్కి పైగా ఆన్లైన్లో ట్రైనింగ్ ప్రొవైడ్ చేసాం. ఇన్ కేస్ మీరు కూడా ఎన్రోల్ అవ్వాలనుకుంటే యూట్యూబ్ మెయిన్ పేజ్ డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, క్లిక్ చేసి ఎన్రోల్ అవ్వచ్చు. లెట్స్ గెట్ బ్యాక్ టు ద టాపిక్. అసలు పీసీఓస్ అంటే ఏంటో సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా వినండి. పీసీఓస్ ఫుల్ ఫామ్ వచ్చేసి పాలిసిస్టిక్ ఓవరీస్ సిండ్రోమ్. ఇది వచ్చినప్పుడు ఏం జరుగుతుంది అంటే అమ్మాయిల్లో అబ్బాయిల హార్మోన్స్ ఏవైతే ఉంటాయో అంటే ఆండ్రోజన్స్ ఉండాల్సిన దానికంటే ఎక్కువగా ఫామ్ అవుతాయి అన్నమాట. ఇలాంటి హార్మోనల్ ఇంబ్యాలెన్స్ జరిగినప్పుడు అమ్మాయిలు ముఖ్యంగా 3 ఇష్యూస్ ఫేస్ చేస్తారు. ఒకటి ఏంటంటే ఓవులేషన్ అన్నది సరిగ్గా జరగదు, రెండోది ఎగ్స్ అన్నవి ఇన్కంప్లీట్ గా మెచ్యూర్ అవుతాయి, అండ్ మూడోది ఓవరీస్ లో స్మాల్ సిస్ ఫామ్ అవుతాయి అన్నమాట. చాలా మంది పీసీఓడి అండ్ పీసీఓఎస్ ఒకటే అనుకుంటారు. పీసీఓడి అంటే పాలిసిస్టిక్ ఓవేరియన్ డిసీజ్. ఇది మోర్ కామన్ గా జరుగుతుంది అండ్ లెస్ సివియర్ గా ఉండే ఒక కండిషన్ అన్నమాట. పీసీఓఎస్ అన్నది పాలిసిస్టిక్ ఓవరీ సిండ్రోమ్. ఇది చాలా సివియర్ గా ఉంటుంది అండ్ హోల్ బాడీని ఎఫెక్ట్ చేసే ఒక సిండ్రోమ్ అన్నమాట. ఈ పీసీఓస్ అన్నది జనరల్ గా ఎర్లీ ఏజ్ లోనే స్టార్ట్ అవుతుంది. అంటే అమ్మాయిలకు ప్యూబర్టీ దాటాక 19-20 ఈ ఏజ్ లో స్టార్ట్ అవుతుంది అనమాట. బట్ ప్రాబ్లం ఏంటంటే ఎర్లీ ఏజ్ లో చాలా మంది దీన్ని డిటెక్ట్ చెయ్యరు. ఎప్పుడైతే సిమ్టమ్స్ బయటపడతాయో అంటే ఇర్రెగ్యులర్ పీరియడ్స్ వచ్చినప్పుడు లేదా ఫర్టిలిటీ ఇష్యూస్ వచ్చినప్పుడు మాత్రమే చెక్ చేపించుకున్నప్పుడు ఈ ఇష్యూ అన్నది బయటపడుతుంది. ఇప్పుడు అసలు ఈ పీసీఓస్ ఎందుకు వస్తుందో చూద్దాం. దీనికి ముఖ్యంగా 2 కారణాలు ఉన్నాయి. ఒకటి వచ్చేసి ఇన్సులిన్ రెసిస్టెన్స్, అంటే మన బాడీలో ఇన్సులిన్ అన్నది ప్రొడ్యూస్ అవుతుంది, కానీ ఇన్సులిన్ ని అబ్జర్వ్ చేసుకోవాల్సిన సెల్స్ ఏవైతే ఉంటాయో అవి ప్రాపర్ గా రెస్పాండ్ అవ్వవన్నమాట. ఆ టైంలో మన బాడీలో ఇన్సులిన్ లెవెల్స్ అన్నవి డ్రాస్టిక్ గా పెరిగిపోతూ ఉంటాయి. ఇదేం చేస్తుంది అంటే ఓవరీస్ లో మేల్ హార్మోన్స్ ఎక్కువగా ప్రొడ్యూస్ అయ్యేలా ట్రిగ్గర్ చేస్తుంది అనమాట. రెండో రీజన్, ఈ మధ్య చాలా మంది దీని వల్లనే పీసీఓస్ కి గురవుతున్నారు. అదేంటంటే పువర్ లైఫ్ స్టైల్ అనమాట. ఇందులో మనకు పూర్ డైట్ వస్తుంది, ఎక్సెసివ్ గా షుగర్ తినడం, ప్రాసెస్డ్ ఫుడ్స్ తినడం ఇది. అండ్ రెండోది ల్యాక్ ఆఫ్ యాక్టివిటీ. చాలా మంది సెడెంటరీ లైఫ్ స్టైల్ మెయింటైన్ చేస్తున్నారు. ఇంట్లో నుంచి ఆఫీస్కి వెళ్ళడం, ఆఫీస్కి వెళ్ళి ఇంటికి వెళ్ళి పడుకోవడం. అండ్ మూడోది స్ట్రెస్. హై స్ట్రెస్ వల్ల కూడా పీసీఓస్ ట్రిగ్గర్ అయ్యే అవకాశాలు ఉంటాయి. నాలుగోది ల్యాక్ ఆఫ్ స్లీప్. చాలా మంది నైట్ అంతా నెట్ఫ్లిక్స్ లో, అమెజాన్ లో చూసుకుంటూ ఈ మధ్య అసలు పడుకోవట్లేదు. అండ్ ఐదోది ముఖ్యమైనది జెనెటిక్స్ వల్ల కూడా కొన్నిసార్లు పీసీఓస్ వచ్చే అవకాశాలు ఉంటాయి. ఈ పీసీఓస్ వచ్చినప్పుడు దాన్ని కనిపెట్టడం ఎలానో చూద్దాం. ఈ సిమ్టమ్స్ అన్నవి స్టేజ్ వైజ్ గా చేంజ్ అవుతూ ఉంటాయన్నమాట. ఎర్లీ స్టేజెస్ లో మనకు స్లైట్లీ ఇర్రెగ్యులర్ పీరియడ్స్ అవ్వచ్చు, మోడరేట్ యాక్నీ అవ్వచ్చు అండ్ క్రేవింగ్స్ అన్నవి స్టార్ట్ అవుతాయి. మోడరేట్ ఫేస్ లో వెయిట్ గెయిన్ అవుతూ ఉంటారు, ఫేషియల్ హెయిర్ అవుతూ ఉంటుంది అండ్ హెయిర్ ఫాల్ కూడా ఫేస్ చేస్తూ ఉంటారు. అడ్వాన్స్ స్టేజ్ లో ఈ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అన్నది సివియర్ గా జరగడం వల్ల పీరియడ్స్ అన్నవి కొన్ని నెలల పాటు జరగకుండా ఉంటాయన్నమాట. ఈ టైంలో ఓవులేషన్ బికమ్స్ వెరీ డిఫికల్ట్ అండ్ కొంతమందికి ఫర్టిలిటీ ఇష్యూస్ కూడా వస్తాయి. పీసీఓస్ వచ్చినప్పుడు దాన్ని క్యూర్ చేసుకోవడానికి కొంతమంది చేసే కామన్ మిస్టేక్స్ ఏంటి అంటే క్రాష్ డైట్స్ ఫాలో అవ్వడం, ఇన్స్టాగ్రామ్ లో ఏదో ఒకటి ట్రెండ్ అవుతూ ఉంటుంది, ఆ డైట్ ని ఫాలో అవ్వడం, కీటో డైట్ ని ఫాలో అవ్వడం, ఎక్సెసివ్ గా కార్డియో చేయడం అండ్ లైఫ్ స్టైల్ ని సెట్ చేసుకోకుండా జస్ట్ మెడిసిన్స్ మీద మాత్రమే డిపెండ్ అవ్వడం. ఇలా చేస్తే పీసీఓస్ బెటర్ అవ్వదు, ఇంకా వర్స్ అవుతుంది. ఫస్ట్ థింగ్, మీరు పీసీఓస్ వచ్చాక పానిక్ అవ్వకండి. ఇట్స్ కంప్లీట్లీ మేనేజబుల్. ఇన్స్టెంట్ హ్యాక్స్ మీద కాకుండా లాంగ్ టర్మ్ హ్యాబిట్స్ మీద ఫోకస్ పెట్టండి. మీ మెన్స్ట్రువల్ సైకిల్స్ ని ట్రాక్ చేస్తూ ఉండండి. బేసిక్ బ్లడ్ టెస్ట్ ఏవైతే ఉంటాయో, థైరాయిడ్ అవ్వచ్చు, డయాబెటీస్ అవ్వచ్చు, వైటమిన్ డెఫిషియన్సీస్, ఇవన్నీ ఫస్ట్ టెస్ట్ చేయించుకోండి. దాని తర్వాత ఒక ప్లాన్ ని క్రియేట్ చేసుకొని కన్సిస్టెన్సీ మీద ఫోకస్ పెట్టండి. ఇప్పుడు మన మెయిన్ టాపిక్, పీసీఓస్ వచ్చినప్పుడు ఎలాంటి డైట్ మెయింటైన్ చేయాలి అని చాలా మంది కన్ఫ్యూజ్ అయ్యి ఏవేవో వాడుతూ ఉంటారు. ఇక్కడ గోల్ సింపుల్ అండి. ఇన్సులిన్ అన్నది కంట్రోల్లో ఉండాలి, హార్మోన్స్ అన్నవి బ్యాలెన్స్ అవ్వాలి. దీనికోసం మీ డైట్ ప్లాన్ లో ప్రతి మీల్ ఏ విధంగా ఉండాలో చెప్తా వినండి. సో మన ప్లేట్ లో ఫస్ట్ థింగ్, ప్రోటీన్ అన్నది మస్ట్ అండ్ షుడ్ గా ఉండాలి. నాన్ వెజిటేరియన్స్ అయితే మీరు చికెన్ తీసుకోవచ్చు, ఎగ్ వైట్స్ తీసుకోవచ్చు, ఫిష్ తీసుకోవచ్చు, ప్రాన్స్ తీసుకోవచ్చు. వెజిటేరియన్స్ అయితే ఈ మధ్య మనకు హై ప్రోటీన్ పన్నీర్ వచ్చింది, చాలా మంచిది, వాడండి. ఇఫ్ రిక్వైర్డ్ మీరు వే ప్రోటీన్ ఆర్ ప్లాంట్ ప్రోటీన్ సప్లిమెంట్స్ కూడా యూస్ చేసుకోవచ్చు. సెకండ్ థింగ్,
అండ్ వెరీ ఇంపార్టెంట్, చాలా మంది చేసే మిస్టేక్ కార్బోహైడ్రేట్స్ ని కంప్లీట్ గా అవాయిడ్ చేయడం. అస్సలు చేయకండి. కార్బోహైడ్రేట్స్ ని మనం మోడరేట్ క్వాంటిటీస్ లో యూజ్ చేయొచ్చు. దీనికోసం మంచి సోర్సెస్ ని మనం చూస్ చేసుకోవాలి. ఓట్స్ చాలా మంచిది, బ్రౌన్ రైస్ తీసుకోవచ్చు, రోటీ తీసుకోవచ్చు, వైట్ రైస్ కూడా తీసుకోవచ్చు, స్వీట్ పొటాటోస్ కూడా తీసుకోవచ్చు. నెక్స్ట్ మస్ట్ అండ్ షుడ్ గా తీసుకోవాల్సింది, చాలా మంది మిస్ చేసేది ఫైబర్. ప్రతి మీల్ లో మనకు మస్ట్ అండ్ షుడ్ గా ఫైబర్ ఉండాలి. దీనికోసం మీరు చియా సీడ్స్ తీసుకోవచ్చు, చాలా మంచిది. అన్ని వెజిటేబుల్స్ ని మనం ఫైబర్ కింద యాడ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ హెల్తీ ఫ్యాట్స్ కూడా మీ మీల్ లో ఉండేలా చూసుకోండి. దీనికోసం నట్స్ అండ్ సీడ్స్ లేదా ఎగ్ యోగ్స్ కూడా తీసుకోవచ్చు. ఒక హెల్తీ డైట్ మెయింటైన్ చేయడం వల్ల బాడీలో ఇన్సులిన్ లెవెల్స్ అన్నవి తగ్గిపోతాయి, హార్మోనల్ బ్యాలెన్స్ అన్నది ఇంప్రూవ్ అవుతుంది, ఓవ్యులేషన్ అన్నది రెగ్యులర్ గా జరుగుతుంది అండ్ ఫ్యాట్ లాస్ బికమ్స్ ఈజియర్. పీసీఓస్ ఉన్నప్పుడు చాలా మంది చేసే మిస్టేక్ ఏంటి అంటే డైట్ ఒక్కటే ఫాలో అవుతూ వర్కౌట్స్ ని కంప్లీట్ గా నెగ్లెక్ట్ చేయడం. మనకు డైట్ ఏ విధంగా అయితే హార్మోనల్ హెల్త్ ని ఇంప్రూవ్ చేస్తుందో వర్కౌట్ కూడా ఈక్వల్లీ అంతే ఎఫెక్టివ్ రోల్ ప్లే చేస్తుంది. ఇప్పుడు ఈ వర్కౌట్స్ ని ఏ విధంగా ప్లాన్ చేయాలో చూద్దాం. సో వర్కౌట్స్ అనేసరికి చాలా మంది చేసే మిస్టేక్ జస్ట్ వెళ్ళడం, కార్డియో అండ్ యాబ్స్ చేసి వచ్చేయడం. స్ట్రెంగ్త్ ట్రైనింగ్ అన్నది పీసీఓస్ ఉన్న వాళ్ళకు చాలా ఇంపార్టెంట్. ఇదే మీ హార్మోనల్ హెల్త్ ని ఇంప్రూవ్ చేస్తుంది. వీక్లీ అట్లీస్ట్ 4 to 5 days మీరు స్ట్రెంగ్త్ ట్రైనింగ్ చేస్తే మంచిది. ఈ స్ట్రెంగ్త్ ట్రైనింగ్ చేసే వాళ్ళు ఒకవేళ కొత్తగా చేస్తున్నట్టయితే దయచేసి కోచ్ ని పెట్టుకొని చేయండి, అప్పుడు ఇంజురీస్ అవ్వకుండా ఉంటాయి. అండ్ స్ట్రెంగ్త్ ట్రైనింగ్ తో పాటు వీక్లీ 3 or 4 days డెఫినెట్లీ కార్డియో కూడా చేయండి, అది కూడా ఇంపార్టెంట్. ఈ కార్డియో మీరు ఎయిదర్ ట్రెడ్మిల్ మీద చేయొచ్చు, లేదా సైక్లింగ్ మీద చేయొచ్చు, లేదా ఎలిప్టికల్ ట్రైనర్ మీద కూడా చేయొచ్చు. ఈ డైట్ అండ్ వర్కౌట్స్ తో మీ లైఫ్ స్టైల్ ఇంప్రూవ్ చేసుకుంటూ డాక్టర్స్ ఒకవేళ మెడిసిన్స్ ప్రిస్క్రైబ్ చేస్తున్నట్టయితే అవి కూడా వాడితే రిజల్ట్ అన్నది ఇంకొంచెం ఎఫెక్టివ్ గా, ఇంకొంచెం ఫాస్ట్ గా వస్తుందన్నమాట. ఈ మెడిసిన్స్ వాడే వాళ్ళకు ఇనిషియల్ గా కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి, లైక్ నాసియా అవ్వచ్చు, కొంచెం వెయిట్ గెయిన్ అవ్వచ్చు, డైజెస్టివ్ ఇష్యూస్ అవ్వచ్చు. వీటి గురించి అస్సలు పానిక్ అవ్వకండి, ఇవి స్లోగా తగ్గుతూ ఉంటాయి. ఈ పీసీఓస్ క్యూర్ అవ్వడానికి ఎంత టైం పడుతుందని మా దగ్గరకు వచ్చే క్లయింట్స్ చాలా మంది అడుగుతూ ఉంటారు. దానికి సంబంధించి ఒక ప్రాపర్ ఆన్సర్ అన్నది ఉండదు, బికాస్ ఒక్కో బాడీ ఒక్కోలా రెస్పాండ్ అవుతుంది. కొంతమందికి 3 to 6 months పట్టొచ్చు, ఇంకొంతమందికి 6 to 12 months కూడా పట్టొచ్చు. కొంచెం టైం పట్టినప్పటికీ ఇంప్రూవ్మెంట్ అన్నది డెఫినెట్లీ ఉంటుంది. మీరు ముఖ్యంగా ఫోకస్ చేయాల్సింది ఏంటంటే మీ లైఫ్ స్టైల్ ని కరెక్ట్ చేసుకోవడం, మీ డైట్ ద్వారా, మీ ఎక్సర్సైజ్ ద్వారా, మీ స్లీప్ ని బెటర్ చేసుకోవడం ద్వారా అండ్ మీ స్ట్రెస్ ని తగ్గించుకోవడం ద్వారా. సో ఫైనల్ గా పీసీఓస్ ఉన్న వాళ్ళు ఈ 5 things గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ థింగ్, మీ ఇన్సులిన్ అన్నది కంట్రోల్లో ఉండాలి. సెకండ్ థింగ్, ఎక్స్ట్రీమ్ డైట్స్ కాకుండా ఇందాక మనం అనుకున్నట్టు బ్యాలెన్స్డ్ డైట్స్ ని మెయింటైన్ చేయండి. థర్డ్ థింగ్, సెడెంటరీ లైఫ్ స్టైల్ ని పక్కన పెట్టి కొంచెం యాక్టివ్ లైఫ్ స్టైల్ ని మెయింటైన్ చేయండి. వర్కౌట్స్ చేయడం స్టార్ట్ చేయండి. ఫోర్త్ థింగ్, డైలీ 7 to 8 hours మిస్ అవ్వకుండా పడుకోండి అండ్ మీ స్ట్రెస్ ని మేనేజ్ చేయండి. లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్, పీసీఓస్ ఒక రోజుతో వచ్చింది కాదు, ఒక రోజుతో పోయేది కాదు. సో కన్సిస్టెన్సీ అన్నది చాలా ఇంపార్టెంట్. ఈ వీడియో ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. ఐ హోప్ యూ లైక్ దిస్ వీడియో. ఒకవేళ నచ్చుంటే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. కొత్తగా ఎవరైనా చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ us. థ్యాంక్ యూ.